రోజుల్లో కాళేశ్వరంపై ఫుల్ క్లారిటీ ఇస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల ముందు తన అభిప్రాయాన్ని చెబుతానని ఢిల్లీలో నిర్వహించిన చిట్ చాట్లో చెప్పారు. తెలంగాణకు ప్రాజెక్టులు రాకుండా అడ్డుకునేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఆరోపించారు. రెండు రోజుల్లో కాళేశ్వరంపై ఫుల్ క్లారిటీ ఇస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల ముందు తన అభిప్రాయాన్ని చెబుతానని ఢిల్లీలో నిర్వహించిన చిట్ చాట్లో చెప్పారు. తెలంగాణకు ప్రాజెక్టులు రాకుండా అడ్డుకునేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఆరోపించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఢిల్లీ నుంచి అందిస్తారు. నవీన్, రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది కాళేశ్వరం విషయంలో 2 రోజుల్లో క్లారిటీ ఇస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడారు. వివరాలేంటి? ఢిల్లీ పర్యటన ముగించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కూడా బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా చిట్ చాట్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో కొన్ని అంశాలు, కీలకమైనటువంటి అంశాలపై కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న ఇటు ఏఐసిసి కార్యాలయం జరిగినటువంటి సమావేశం సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు ప్రస్తావించారు. ముఖ్యంగా ఇటు తెలంగాణలో చేపట్టినటువంటి సర్వే సంబంధించినటువంటి అంశాలు ఇటు కర్ణాటకలో చేపట్టాలని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం కూడా నిర్ణయం కూడా తీసుకుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫార్మాట్ సంబంధించినటువంటి అంశాలపైనే చర్చించాము. కేబినెట్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ కావచ్చు, శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ కూడా చర్చించలేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవలే ముగ్గురు మంత్రులుగా కూడా వారు ప్రమాణ స్వీకారం కూడా చేపట్టడం జరిగింది. వారికి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా వారు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి శాఖలు ఏవైతున్నాయో అవి కావాలంటే వారికి ఈ శాఖలు కూడా అప్పచెప్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే కొన్ని అంశాలపై కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వారి శాఖల్లో మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు ప్రచారం కూడా జరిగింది. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈరోజు రేవంత్ రెడ్డి ఈ అంశాలపై కూడా వారు క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంబంధించినటువంటి అంశాలపై కూడా రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏ ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదు, వచ్చేటువంటి ప్రాజెక్టులను కూడా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇటు తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ముందుకు వస్తే వారితో కలిసి వెళ్లేందుకు కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి ఎటువంటి అంశాలపై కూడా ప్రస్తావించలేదు. రాష్ట్రం సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో కిషన్ రెడ్డి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టలేదని చెప్పేసి కూడా వారు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలపైనే సమీక్ష చేసేందుకు కూడా మేము తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఉన్నటువంటి అధికారులు వారి దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా తీసుకొచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు కేసీఆర్ తో పాటు హరీష్ రావు, కవిత సంబంధించినటువంటి అంశాలను కూడా వారు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణలో చేపట్టినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తో పాటు కిషన్ రెడ్డి అందరి నివాసాల్లో కూడా ప్రత్యేకంగా వెళ్లి వివరాలు కూడా సేకరించాలని చెప్పేసి హైదరాబాద్ కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఈ యొక్క సర్వే వివరాలు కూడా పంచుకోలేదు కాబట్టి కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంపై వీరు ఆరోపణలు కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం సంబంధించినటువంటి ఒక అంశము, ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ కుటుంబం తెలంగాణకి ఒక పెద్ద ద్రోహులు, అంటే వారు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నా కూడా మేము వారి కుటుంబాల్లో ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించామని చెప్పేసి కూడా ఈ అంశాన్ని కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు మంత్రివర్గ విస్తరణ సంబంధించిన విషయాలు,
సామాజిక న్యాయం సంబంధించినటువంటి అంశాలతో పాటు 55% మేరకు ఇప్పటికే పదవులు కూడా కేటాయించాము. నక్సలిజం సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించారు. నక్సలిజం అంతం ఉండదు, సామాజిక సమానతలు ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుందనే అంశాలు కూడా వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి 3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కూడా బయలుదేరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.